నాకు గెలిపించడం ఇష్టం లేదు. నేను ఓడిపోతే దీన్ని సాకుగా చూపి అహల్యని సాధించాలనుకున్నావు. ఈ ప్రాజెక్టు నాకు రాకపోతే అహల్యని బ్లేమ్ చేయాలనుకున్నావు. అక్కడే నువ్వు ఓడిపోయావు. అహల్య గెలిచింది. ఈ ప్రాజెక్ట్ని, నా మనసుని గెలిచింది. అంటే ఇప్పటి వరకు నీకోసం నేనేమీ చేయలేదా గౌతమ్? నా ఒంట్లో బాగోలేకపోయినా నీకోసమే ఈ సెమినార్కి వచ్చాను. కానీ ఇక్కడికొచ్చినప్పుడే అది వదిలేసావు అతిథి. నాతో అహల్య రావడం నీకు నచ్చలేదు. అందుకే అహల్యని టార్గెట్ చేశావు. నైట్ పవర్ ఎందుకు పోయిందో కూడా నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు నా కోసం చాలా చేశావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నవేవి నాకు నచ్చడం లేదు. నీ మీద కోప్పడాలో జాలిపడాలో కూడా తెలియట్లేదు. ప్రేమించడం అంటే అవతలి వ్యక్తిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అనుకోవడం కాదు అతిథి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అర్థం చేసుకోవడం. అటువంటి బంధం మాది. ఇప్పుడు గాని వెళ్ళకపోతే నేను ఒక్కదాన్నే వెళ్లాల్సి వస్తుంది. గౌతమ్, వస్తున్నా. రమేష్, పద గౌతమ్. బదులు చెప్పవే, రుజువు చూపవే సమయమా. నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా? ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా. అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా? బదులు చెప్పవే, రుజువు చూపవే సమయమా. నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా? నేను గౌతమ్తోనే వెళ్ళుండేదాన్ని కదా మామ్. నన్నెందుకు తీసుకొచ్చావు? వాడితో ఎక్కడికి వెళ్తావే నువ్వు? చీపొమ్మని ఇంట్లోంచి కెంటేస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ ఇంటికి వెళ్తావా? గౌతమ్ దగ్గర నాకు సిగ్గెందుకు? వాడి పక్కన అహల్యుంది. నువ్వు వాడితో వెళ్తే
నిన్ను చూసది వెటకారంగా నవ్వుకుంటుంది. గౌతమ్ పిచ్చిని వదులుకో. కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్ ని మెయింటైన్ చేయి. ఒకవేళ గౌతమ్ పక్కన అహల్య లేకపోయి ఉంటే నన్ను గౌతమ్తోనే వెళ్ళనిచ్చేదన్వా? గౌతమ్ పక్కన అహల్య లేకుండా చెయ్యడానికే కదా ప్లాన్ చేశాను. అయ్యో దేవుడా, డైరీ గురించి అహల్యకు చెప్దామంటే గౌతమ్ గారి ఫోన్ పనిచేయట్లేదే. ఇప్పుడు ఎలా? అయ్యో దేవుడా, ఎన్నిసార్లు చేసినా గౌతమ్ గారికి ఫోన్ కలవట్లేదు. ఈలోపు ఆ పెద్దావిడ డైరీ చదివేస్తుందో ఏమో. ఈ కళ్ళద్దా లేకపోతే ఏది సరిగ్గా చూడలేను, చదవలేను. అద్దాలు ఎక్కడ పెట్టాను? శంకర